नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. సో మనము అంతరంగ అన్వేషణ గురించి చూస్తున్నాము. శాశ్వతానందం గురించి అర్థం చేసుకుంటున్నాం ఏప్రిల్ మాసంలో. నేటి సద్భావన. జ్ఞానం అంటే సమాచారాన్ని ఒకచోట సమకూర్చడం కాదు, ఉన్నత పథం వైపు పయనించేందుకు చూపించే అనుష్ఠాన మార్గము. సో అనుష్ఠాన వేదాంతము అని వినుంటారు మీరు. అంటే ఊరికే ఏదో పుస్తకాల్లో చదివేసాము, చాలా గ్రంథాలు చదివాము అని అనుకుంటే సరిపోదన్నమాట. అందులో ఉన్న ఒక్క లైన్ అయినా మనము నిత్య జీవితంలోకి అనుష్ఠించేదానికి తెచ్చుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే కదా మనం హోంవర్క్లు ఇచ్చేది కానీ ఏదైనా కానీ, అందుకే అనమాట. కాబట్టి జ్ఞానము ఓకే, ఏదో పుస్తకాల నాలెడ్జ్ అయితే ఉంది, మేము చాలా గ్రంథాలు చదువుతామండి, మేము అవి చదివాము అంటే ఎన్ని చదివినా నువ్వు ఒక్క లైన్ అయినా నువ్వు పాటించగలిగావా లేదా, అదే దాన్ని బట్టి మన ట్రాన్స్ఫర్మేషన్ ఏర్పడుతుంది. మనం ట్రాన్స్ఫర్మ్ అయితేనే మనం చేసే పూజకు కానీ, మనం చేసే శాస్త్ర అధ్యయనానికి కానీ, దేనికైనా కూడా మనం చేసే సాధనకి ఒక విలువ ఉంటుంది. అంతే కదా. ఎదుటి వాళ్ళు అనుకుంటారు, ఓహో వీళ్ళు పలానా క్లాసెస్కి వెళ్తున్నారు అందుకే ఇలా మారారు, మేము కూడా వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంతే కదా. కాబట్టి మనం అది చూడాలి అని అంటున్నారు అనమాట. పాఠం. మనల్ని మార్గాన్ని చూడనివ్వకుండా నిరోధించేది అజ్ఞానం. సో కాబట్టి మనకి రకరకాలైన అజ్ఞానాలు ఉంటాయి. మనకి ఒక కులంలో పుట్టాము అనే ఒక అహంకారం ఉండొచ్చు. మేము ఆ కులంలో పుట్టాము కాబట్టి మాకు అంతా తెలుసు, మాకు ఇంకెవరిది ఏమీ విననవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ నువ్వు ఆ కులంలో పుట్టినందుకు ఆ కులాన్ని అనుసరించి తరిస్తున్నావా లేదా, అది ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే అందులో పుట్టి కూడా వేస్ట్ కదా. అందులో వచ్చే పరంపరని నువ్వు అందిపుచ్చుకుంటున్నావా లేదా అనేది చూడాలి. రకరకాల అజ్ఞానాలతో మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాము. దాని నుండి విడివడి బయట పడగలగడమే జ్ఞానం. కాబట్టి మనం బాగా చదువుకున్నామని ఒక అజ్ఞానం ఉండొచ్చు. బాగా చదువుకున్నంత మాత్రాన భగవంతునికి సంబంధించిన విషయాలు అర్థమవుతాయి, భగవంతునికి సంబంధించిన విషయాలను ఇంప్లిమెంట్ చేస్తారు అని గ్యారెంటీ లేదనమాట. అందుకే మాకు స్వామీజీ వాళ్ళు కూడా అంటూ ఉంటారు రామకృష్ణ మఠంలో, ఈ డాక్టర్స్, లాయర్స్ ఇలాంటి కొంతమందికి అసలు ఆధ్యాత్మికత అనేది సరిపోదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుష్ఠించలేరు అని స్వామీజీలే కాదు, రామకృష్ణ పరమహంస కూడా ఆ కాలంలోనే చెప్పారనమాట. కొన్ని ప్రొఫెషన్స్కి ఆధ్యాత్మికత సూట్ అవ్వదు అని చెప్పేసి అట్లా. కాబట్టి ఇంకేమంటున్నారు, జ్ఞానం అనేది మనల్ని మూఢులను కాకుండా చేస్తుంది. కాబట్టి మూఢత్వం లేకుండా మనము ఉండగలగడమే జ్ఞానం అనమాట. అయితే మనకు చీకటిలో తడుముకుంటూ నడవడం సుఖంగా ఉంటుందా, లేక మన హృదయాన్ని మనస్సుని జ్ఞానదీపం చేత వెలిగించుకొని ఆ మార్గాన అడుగులు వేయడం ఆనందంగా ఉంటున్నదా అన్నది మనం ముందు తేల్చుకోగలగాలి. అదనమాట. క్లాసెస్కి రాకుండా మన పాటికి మనం ఏదో ఒక టైం, ఇప్పుడంటే మనము గురువారం ఒక టైంకి వచ్చేస్తున్నాము, శుక్రవారం ఒక టైంకి వస్తున్నాము, మంగళవారం నేను వేరే టైంలో వేరే వాళ్ళకి చెప్తున్నాను. ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటుంది కదా. ఇందాక మా హస్బెండ్ ఉన్నారనమాట, నేను అడిగాను, అంటే ఎప్పుడు నేనే క్లాసెస్ చెప్పడమే కాదు కదా, తనను కూడా అడగాలి కదా. నేను క్లాస్ ఏమైనా క్యాన్సిల్ చేసుకోమంటారా, ఇంట్లో ఉంటారా, మీరు మాట్లాడతాను, మనం స్పెండ్ చేద్దాం అనుకుంటే నేను క్లాస్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాను. చెప్తే చూద్దాంలే అని అన్నారు. కానీ తనకు అంతలోపల వేరే ఫోన్ వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది అనమాట. కాబట్టి నేను అమ్మయ్య సరేలే అనుకొని ఇంకా క్లాస్కి వచ్చేసిన. అంటే ఒక కర్తవ్యం మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి మనము ఒక చీకట్లో ఉండి ఒక అసలు లైట్స్ ఏమి లేకుండా ఉన్న గదిలో మనం ఏ వస్తువు ఎక్కడుందో కనుక్కోవడం కష్టమవుతుంది కదా. కొత్తగా వెళ్ళామనుకోండి ఒక ఇంట్లోకి, మనము అక్కడ ఏముందో మనకు అర్థం కాదు కదా. అదే లైట్ ఉన్నప్పుడైతే మనకు అన్నీ కనపడతాయి, ఏ వస్తువు ఎక్కడుందో మనం అర్థం చేసుకోగలుగుతాము కదా. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, చీకట్లో తడుముకుంటూ నడవడం
అలాగే ఉంటారా, లేదంటే జ్ఞానదీపం వెలిగించుకుంటారా అనేది చెప్తున్నారనమాట. కాబట్టి సత్సంగంకి వస్తూ ఉంటే మనలో కొంతైనా మార్పు వస్తుంది. కనీసం గురువారం రోజు ఆ రోజు ఒక్కరోజైనా మనము అవును కదా, ఇలా చెప్పారు కదా, ఇలా హోంవర్క్ ఇచ్చారు కదా, మనం కూడా భగవంతుని కోసము టైం కేటాయించాలి కదా అని అనిపిస్తుంది. మనం పనులని తగ్గించుకుంటాము. గంటలో చేయాల్సిన పనిని ఒక అరగంటలో ముగించేలాగా ప్లాన్ చేసుకుంటాము. కాబట్టి అందుకనే మనం కాన్స్టెంట్గా ఇలాంటి విషయాలతో టచ్లో ఉండాలి అని చెప్తారనమాట. కాబట్టి ఏమంటున్నారు, అది మనం ముందు తేల్చుకోవాలి. చీకట్లోనే ఉండిపోవాలా, లేకపోతే మనము భగవంతుని మార్గంలో ముందుకెళ్ళి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలా అనేది మనం తేల్చుకోవాలన్నమాట. మనం ఇప్పుడు మిమ్మల్ని అందరం పెద్దవాళ్ళమే, ఇక్కడ ఉండేవాళ్ళము, ఎవరు మిమ్మల్ని ఆటంకపరచలేరు కదా. నువ్వు వెళ్ళొద్దు అని అయితే ఎవరు చెప్పరు కదా, నువ్వు సత్సంగానికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పరు. మనం టైం అడ్జస్ట్ చేసుకోవాలంతే. మనం ముందుగానే పనులన్నీ ముగించేసుకోవాలి, ముందుగానే వంట వార్పంతా ముగించేసుకోవాలి. ఆ టైంలో ఎవరు ఫోన్లు చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ ఫోన్ చేసినా కట్ చేసేసేయాలి, తర్వాత వాళ్ళకి మనము చేసుకోవాలి. అట్లా మనల్ని మనము సన్నద్ధం చేసుకుంటేనే కానీ మనము ఒక పద్ధతికి అలవాటు పడలేం కదా, అది చెప్తున్నారనమాట. కాబట్టి అదే నువ్వు నెలల తరబడి సత్సంగంకి రాకుండా ఉన్నామనుకోండి, అప్పుడు మనకు ఒకలాగా డల్నెస్ వచ్చేస్తుంది లైఫ్లో. మనకు తెలిసిన విషయాలే అయినా కూడా వింటుంటే ఏమవుతుందంటే రివిజన్ అవుతుంది అనమాట. సో ఆధ్యాత్మిక విషయాలు మరీ మరీ వినడము చాలా మంచిది. పదే పదే సేమ్ విషయాన్ని మళ్ళా వినడము తప్పేమీ కాదనమాట. అయ్యో నాకు ఇది తెలిసిందే కదా అనుకోనక్కర్లేదు. తెలిసిందే అయినా కూడా నువ్వు జీవితంలో పాటిస్తున్నావా లేదా అది మనం చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. కేవలం జ్ఞానం మాత్రమే మనల్ని భగవంతుని సన్నిధికి చేర్చగలదు. కాబట్టి మనకి జ్ఞానం పెరిగే కొద్దీ జ్ఞానము భక్తి రెండు దే విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్తారంట. దే విల్ గో టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్తారు. భక్తి పెరిగితే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగే కొద్దీ భక్తి ఇంకా పెరుగుతుంది అనమాట. కాబట్టి శంకరాచార్యుల వారు ఉన్నారు, శంకర భగవత్పాదుల వారు ఎంత జ్ఞానవంతుడు చెప్పండి. ఆయన ఎన్ని శ్లోకాలు రచించాడో, అమ్మవారి గురించి అయితేనేమి, శివుడి గురించి అయితేనేమి, ప్రతి ఒక్కదాని గురించి అంత అద్భుతమైన శ్లోకాలని మనకు రచించి ఇచ్చారంటే ఆయన అదంతా భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడే వచ్చినటువంటి శ్లోకాలు అంతే కదా. మరి జ్ఞానము భక్తి కలిసే ఉన్నాయి కదా అక్కడ, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా జ్ఞానము భక్తి కలిసే ఉంటాయి. భక్తి ఉన్నంత మాత్రాన నేను జ్ఞానం వైపు వెళ్ళకూడదు అని అనుకోకూడదు. భక్తి పెరిగే కొద్దీ మన జ్ఞానం పెరగాలి. మనకి ఇంగిత జ్ఞానం అంటారు కదా, మనకి ఏది కరెక్టు ఏది తప్పు అనేది మనకు పెరగాలన్నమాట. పెరగడం లేదు, మనం ఇంకా మూఢనమ్మకాల వైపు వెళ్తున్నాము, ఇంకా జాతకాల వైపు వెళ్తున్నాము అంటే నీ పూజలకు అర్థం లేదు అని అర్థం అనమాట. కాబట్టి మనము అది చూసుకోవాలి, మనలో ఇంగిత జ్ఞానం పెరుగుతూ ఉందా లేదా. సో జ్ఞానం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు యోగ వాసిష్టం అనే పుస్తకం గురించి చెప్పుకుంటాం నిన్న మనం ఒకప్పుడు. అప్పుడు మనం విచారణ మార్గం ద్వారా మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. అప్పుడు కూడా మనకు భక్తి పెరిగింది. అవును కదా, శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడికే ఇన్ని డౌట్లు వచ్చాయి, ఇంత తపన పడుతున్నాడు ఆయన తన ఆత్మను ఉద్ధరించుకోవటానికి అంటే మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలి కదా అని రాముడి మీద ఇంకా భక్తి పెరుగుతుంది మనకి, వశిష్ఠుల వారి మీద ఇంకా భక్తి పెరుగుతుంది మనకి కదా. కాబట్టి అట్లా కేవలం వాల్మీకి రామాయణం చదవడం వల్ల మనకు అదొక కథలాగా అనిపిస్తుంది. కానీ ఆ రామాయణంలో అంతర్భాగంగా వశిష్ఠ రామ సంవాదము అని యోగ వాసిష్టం అనేటువంటి పుస్తకం గ్రంథరాజము బయటకు వచ్చిందనమాట. వశిష్ఠుల వారికి రాముడికి శ్రీరామచంద్రమూర్తికి జరిగినటువంటి సంవాదం. అది సంవాదం అంటే తెలుసు కదా, ఒక పనికొచ్చే మాటలు మాట్లాడటం అనమాట, ఇద్దరు జ్ఞానులు కలిసి, అది సంవాదము. వాదము అంటే ఊరికి వాదించుకోవటము. సంవాదం వల్ల ఏమవుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలే ఆ పెద్ద పుస్తకాలు అనమాట, వశిష్ఠ రామ సంవాదము అని చెప్పేసి. కాబట్టి జ్ఞానం పెరిగే కొద్దీ మనకి ఇంకా దేవుడి మీద ప్రేమ పెరుగుతుందనమాట. కాబట్టి దేవుడి మీద భక్తి పెరిగే కొద్దీ ఇంకా మనకి కొత్త కొత్త జ్ఞానం స్ఫురిస్తూ ఉంటుంది. అది మనకు చెప్తున్నారు. ప్రార్థన. అనంత స్వరూప, నీ దరికి చేరే మార్గాన్ని చూపించు, నీ ఉనికిని కనుగొని ఆ ప్రకాశపు వెల్లువలో మునిగే దారిని కలిగించు. కాబట్టి నీ దగ్గరికి ఎలా రావాలో చెప్పు, నేను నీ దగ్గరికి వచ్చి
ఆ కాంతిలో నేను మునిగిపోతాను, ఇంక నాకేం అక్కర్లేదు, ప్రపంచమే అక్కర్లేదు నాకు అని చెప్తున్నారు. ఒక్కసారి నిన్ను దర్శిస్తే ఇక ఎన్నడూ వెన్ను చూపను. వెన్ను చూపడం అంటే వెనక్కి వెళ్ళను, నిన్ను చూడక నిలవలేను, నీయందే చలించని భక్తి విశ్వాసాలతో నిన్ను ప్రార్థిస్తూ జీవించగలను. కాబట్టి ఆ మాట అనగలిగే ధైర్యం మనకు రావాలన్నమాట. ఇంక నువ్వు తప్ప నాకు ఏమీ అక్కర్లేదమ్మా, ఇంక నువ్వు ఉంటే చాలు, నీ ముందర అలా కూర్చొని నిన్ను చూసుకుంటూ పూజించుకుంటూ ఉంటే చాలు అనేటువంటి స్థితి మనకు రావాలన్నమాట. అంతేగాని మనం ఎంతసేపు వయసు పెరిగే కొద్దీ డిటాచ్మెంట్ అయిపోవాలి. మనం బంధాలతో కొంచెం తగ్గు చేసుకోవాలన్నమాట. మన ఇంట్లో వాళ్ళతో అయితేనేమి, బంధువులతో ఎవరితో అయినా సరే బంధం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. తప్పేం కాదు అది. వాళ్ళు ఒకవేళ కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు మనల్ని, ఏంటి ఈమె అంత ఎక్కువ ఫోన్లు చేయదు, ఈమె అంత ఎక్కువ కలవదు, ఫంక్షన్లకి కలవది, అట్లా అనుకోవచ్చు. కానీ మనము కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నామని గురువులు కూడా చెప్తారనమాట. అనవసరమైన ఫంక్షన్లకి వాటికి వీటికి వెళ్ళాల్సిన అవసరం లేదని మాకు గురువులు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు రామకృష్ణ మఠంలో. యోగ వాసిష్టంలో కూడా వచ్చింది, అదేంటి బంధు సమాగమం లాగా ఉంటుంది. బంధువులందరూ ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఒక చోటికి కలుస్తారు, వచ్చి ఏమ్మా అని పలకరించుకుంటారు, అయిపోయింది ఆ ఫంక్షన్ అయిపోయిందా, ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. అంతేగాని నీకేమైనా ప్రాబ్లం ఉందా, మేము నలుగురం కలిసి బంధువులం కలిసి నీ ప్రాబ్లంని తీరుస్తాము అనే బంధువులు ఎవరైనా ఉన్నారా చెప్పండి? గుండెల మీద చేసుకుంటే ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒక్కరో లేకపోతే ఇద్దరో కూడా ఉండరు. మొత్తం వందల మంది వస్తారు పెళ్ళిళ్ళకి కానీ, ఇంకొక పేరెంటానికి కానీ చాలామంది వస్తారు. ఎందుకు? ప్రతి ఒక్కరూ వాళ్ళు ఫార్మాలిటీ కోసం వస్తారు. రాకపోతే ఏమనుకుంటారు అనే భావన చేత వస్తారు తప్ప నీ మీద ప్రేమతో నిన్ను చూడాలని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అదంతా టైం వేస్ట్ వ్యవహారమే కదా అని చెప్తారు యోగ వాసిష్టంలో. అదేదో మనము చలి కాచుకోవటానికి ఒక అదేంటి బాగా ఎండగాస్తున్నటువంటి అగ్గిలాగా ఉండేటువంటి పెనుం దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది అని వర్ణిస్తారనమాట. బంధు సమాగమం ఎలా ఉంటుందో వచ్చేసి వాళ్ళందరూ టైంకి వస్తారు, టైం అయిపోగానే ఎవరి పాటికో ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. నీ సమస్య ఏంటమ్మా అని ఎవరైనా అడుగుతారా చెప్పండి? బంధువులు కలిసినప్పుడు బాగున్నారా అంతవరకే. లేదు నాకు పలానా సమస్య ఉంది అని చెప్తే ఎవరైనా వింటారా? పోనీ మా సమస్యలు మాకున్నాయిలే, మేమేం తీర్చాలి వాళ్ళ సమస్యలు అనుకుంటారు, అంతే కదా. కాబట్టి ఇదంతా అవివేకమైనటువంటి అజ్ఞానమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ అని యోగ వాసిష్టంలో చెప్తారు. పెద్ద పెద్ద గురువులు కూడా అదే చెప్తారనమాట. అట్లా ఎట్లా అండి మరి మెయింటైన్ చేయాలి కదా అంటే, ఎంతవరకు అంతవరకు మెయింటైన్ చేయండి అని చెప్తారు. ఎక్కువ లోపలికి వరకు అవసరం లేదు. కొంచెం దూరం బంధువులు అనుకోండి, ఏదో పెళ్ళికి పిలిచారు, ఇంట్లో ఎవరో ఒకరు వెళ్ళండి, లేకపోతే అది అవసరం లేదు, అంతే కదా. అంతేగాని కొమ్మలు రెమ్మలు ఇంకా అదే మన ఇంకా మా దగ్గర అయితే అదే ఉంది. ఇంకా మా పాప కూడా ఆశ్చర్యపోతుంటుంది, అంత దూరం వాళ్ళ మనం ఎందుకు అసలు ఎవరో కూడా తెలియదు కదా, ఎలా వెళ్తాము అని అడుగుతారు ఈ జనరేషన్ వాళ్ళు. అంటే తప్పని కాదు, మరి ఎప్పుడు మా పాప కూడా అంటుంది, ఎప్పుడు మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరు ఎంత దగ్గర బంధువులైనా మొహం చాటేస్తారు కదా, ఇంకేమర్థం ఉంది? మీరున్నంత వరకు ఉంటాయేమో ఈ రిలేషన్స్, మళ్ళీ మా జనరేషన్లో మా పిల్లలుగా అయితే ఇంక అసలే పాటించరేమో, ఎవరికి అర్థం కాదు, వాళ్ళకి ఏ బంధువులు ఏమవుతారో కూడా అర్థం కాదు కదా, ఇలాగే కదా ఊర్లు మాయమైపోతాయి కదా అని ఎప్పుడైనా మేము మాట్లాడుకుంటుంటాం అనమాట. దాంట్లో యోగ వాసిష్టంలో అదే క్లియర్గా చెప్పారు. నేను ఎప్పుడు ఏదైతే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటామో బంధువుల విషయంలో ముఖ్యంగా అది. సో ఎవరు మనకు బంధువులు అంటే, భగవంతుని ద్వారా ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే బంధువులు. అది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ మాత్రం స్వార్థంగా ఉండాల్సిందే. ఎందుకంటే మనకు టైం తక్కువ కదా, మనం బతికేది మహా అయితే 60 ఏళ్ళలో 80 ఏళ్ళలో 70 ఏళ్ళలో బతుకుతాం. ఆ కొంత టైంలోనే మనము అన్నీ చేసుకోవాలి. ఎంత సాధన చేయాల్సి ఉంటుంది చెప్పండి. కనీసం ఒక రామాయణాన్ని అధ్యయనం చేయాలన్నా, ఒక లలితా సహస్రనామాన్ని అధ్యయనం చేయాలన్నా మనసు పుట్టాలి కదా. మనసు పుట్టాలి అంటే మనకు సర్కిల్ చిన్నగా ఉండాలి. ఎవరికైతే ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారో, ఎవరికైతే బంధువులతో అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటారో వాళ్ళకైతేనే కొంత టైం మిగులుతుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు భక్తి చేసుకోగలుగుతారు, అంతే కదా. కాబట్టి మనల్ని మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ వీక్ హోంవర్క్గా మనం ఇదే తీసుకుందాము. మనం అనవసరమైన బంధుత్వాలు, అనవసరమైన స్నేహాల కోసం టైం వెచ్చిస్తున్నామా, లేకపోతే అటువంటి వాటిని కట్ చేసుకోగలుగుతున్నామా మనము అనేది బాగా మనల్ని మనము అనలైజ్ చేసుకుందాము. అది హోంవర్క్గా నేను వాయిస్ మెసేజ్లో కూడా పంపిస్తాను మీకు.
అలా చేద్దాం. కాబట్టి మా స్వామి నాకు నువ్వు తప్ప ఇంకేది అవసరం లేదు అని చెప్పేసి మనము అనగలిగేంత ధైర్యము, అంత ప్రేమ, అంత భక్తి మనకు కలగాలన్నమాట. ఇంట్లో ఎన్ని సమస్యలన్నా ఉన్ని నేను నీ ముందర వచ్చి కూర్చుంటాను, నేను నిన్ను చూసుకుంటూ కూర్చుంటాను అని మనము అనుకోగలిగితే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి సమస్యల్ని తనే మీదేసుకొని తీర్చేస్తుంది. అంత ధైర్యము మనకు రావాలి అని చెప్తున్నారు. ఇది అంతరంగ అన్వేషణ ఇక్కడితో ఆపేసి మనం ధ్యానం, ఆధ్యాత్మిక జీవితం దాంట్లోకి వెళ్దాం.